ప్రార్థన చేసుకున్నానండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీకు స్తుతులు తండ్రి. ఈ పునరుద్ధాన దినమున సీయోను ప్రార్థనా మందిరంలో ఈ రీతిగా సంఘముగా సమకూర్చుని మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ప్రభువా, మిమ్మల్ని ఆరాధించుట కొరకై మీ వర్తమానం దయచేయము, మీ దాసుని ఖాళీ చేయము, మీ రక్తధారలో కడగమని యేసు ప్రభువారి నామాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము ప్రభువుని ఆరాధించుట కొరకై నిర్గమాకాండంలో ఒక మాట చదువుకున్నామండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనము. నిర్గమాకాండము 15వ అధ్యాయం 11వ వచనము అందరం కలిసి చదువుకుందాము. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట చదువుకున్నామండి. దానియేలు గ్రంథంలో కూడా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. 3వ అధ్యాయము 3:28 దానియేలు. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజ అర్హుడు. మన దేవుడు ఎవరంటే పూజ అర్హుడైనటువంటి దేవుడు, లేకపోతే స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడువు. కాబట్టి మన దేవుడు పూజింపదగినటువంటి దేవుడు అండి. అయితే మనము మన దేవుణ్ణి ఎందుకు పూజించాలి అని మనం గమనిస్తే మనందరికి పరిచయమేనండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథంలో 43:7, యెషయా గ్రంథము 43:7లో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటా ఉన్నారు. 21వ వచనంలో కూడా యెషయా గ్రంథము 43:21లో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. కాబట్టి దేవుడు మనలను సృజించారు, లేకపోతే నిర్మించారు. కాబట్టి మన దేవుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని నిర్మించినటువంటి దేవుడు. మన శరీరము కానీ, మనలో ఉన్న ప్రాణము కానీ, మనలో ఉన్నటువంటి ఆత్మ కానీ దేవుడే కలగజేశారు. అందుకనే ఇది నాది అనటానికి మనకు హక్కు అనేది లేదండి. ఎందుకంటే ఈ అవయవాలన్నీ కలగజేసింది ఎవరంటే దేవుడే. లోన ప్రాణం పోసింది, మన ఆత్మను ఉంచింది కూడా దేవుడే. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు? ఇప్పుడు వీటికి దేవుడు ఎవరండి? మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మన సృష్టికర్త కాబట్టి దేవుణ్ణి మనము ఆరాధించే వారముగా ఉండాలండి. అయితే సృష్టించినటువంటి దేవుణ్ణి మనము మర్చిపోయి ఏం చేస్తున్నామండి? రోమా పత్రిక మనకు పరిచయమైన మాటే. 1వ అధ్యాయంలో గమనిస్తే 25 అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును సేవించరు. చాలండి. సృష్టికర్తను మనం విడిచిపెట్టి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని మనం ఏం చేస్తామంటే పూజిస్తా వచ్చాము. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి మనము విడిచిపెట్టి మన జీవితం మనకు తెలుసండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక పోతున్నారు. అంటే మన జీవితం ఎలా ఉంది? ఆదాము అవ్వను బట్టి పాప స్వభావాన్ని కలిగి ఉండి
దేవుణ్ణి విడిచిపెట్టిన వారముగా, దేవుని దృష్టికి అసహ్యకరమైనటువంటి మనం పాపం చేసేటటువంటి వారముగా ఉన్నాము. ఇది రెండో విషయం. అయితే ఇలాంటి వారిని దేవుడు ప్రేమించారు. ఇలాంటి వారిని దేవుడు ప్రేమించారు. చూడండి, మన పైరూపాన్ని బట్టి ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు. మన పైరూపాన్ని బట్టి ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు. కానీ మన అంతరంగాన్ని చూసి ఎవరైనా ప్రేమించగలరా అనేది మనం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ధ్యానించుకుంటే దేవుని యొక్క ప్రేమ అనేది మనకు అర్థమవుతుంది. మనందరికి పరిచయమే 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనందరికి ఇక్కడ ఒక విషయం ఏం తెలుసు అంటే దావీదు బెత్షెబా విషయం మనకు తెలుసు. దాని గురించి మనం ఇక లోనికి వెళ్లాల్సిన పని లేదు. కానీ 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో చూడండి, ఇప్పుడు 6వ వచనం 6. దావీదు హిత్తీయుడైన ఉరియాను ఆ యుద్ధకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞించును. దావీదు ఉరియాను ఎందుకు పిలిపించారు? దావీదు ఉరియాను ఎందుకు ఎక్కడ యుద్ధంలో ఉన్నాడు, బాగా బిజీలో ఉన్నాడు, యుద్ధ భూమిలో ఉన్నాడు. మళ్ళీ ఏమైనా సైనికుడా అంటే ఉరియా కాదు. 37 మంది యుద్ధ వీరుల్లో ఒక అసాధారణమైనటువంటి యుద్ధ వీరుడు. అంటే దావీదు సైన్యంలో కొంతమంది బలాఢ్యులు ఉన్నారు. వీరందరిలో కల్లా పేరు పొందిన వారు 37 మంది ఉన్నారు. ఆ 37 మందిలో ఉరియా ఒకడు. అలాంటి వ్యక్తిని దావీదు ఎందుకు పిలిపించాడండి? తాను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవటం కొరకు. వెరీ గుడ్ అండి. ఇప్పుడు రెండో మాట చూడండి, 8వ వచనం. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఉరియాకు సెలవీగా, ఉరియా రాజనగరంలోనే నుండి బయలు వెళ్ళను. దావీదు ఉరియాతో ఎట్లా మాట్లాడుతున్నాడు? ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుము అని చెప్తా ఉన్నాడు. ఉరియాకి ఎట్లుండాలి? ఎంతమంది యుద్ధ భూమిలో ఉంటే రాజు నన్ను గుర్తించి నన్ను మాత్రమే పిలిపించారు. ఇంకా నా మీద ఎంత ప్రేమ అంటే నేను యుద్ధంలో అలసిపోయాను అనుకొని, నాకేమైనా గాయాలైనేమో అనుకొని ఇంటికి వెళ్ళి నన్ను రెస్ట్ తీసుకోమంటున్నాడు. ఇప్పుడు ఉరియా దృష్టిలో దావీదు ఎలా ఉన్నాడండి? చాలా మంచివాడుగా ఉన్నాడు దావీదు. తర్వాత చూడండి, తర్వాత మనం గమనిస్తే 10వ వచనం. ఉరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడగగా రెండో మారు అడిగాడు, ఎందుకు ఇంటికి వెళ్ళలేదని. ఇంకా ఉరియా నా మీద రాజుకి ఇంకెంత శ్రద్ధ ఉందో అని అనుకొని ఉంటాడండి. తర్వాత చూడండి, మీరు 13వ వచనం. 13. అంతలో అతనిని భోజనమునకు పిలిపించి, బహుశా ఉరియాను మొట్టమొదటిసారిగా భోజనాన్ని పిలిపించిండేమో. ఇప్పుడు రాజు అంటే మంత్రులను పిలుస్తాడేమో, మంత్రులతో కలిసి భోజనం చేస్తాడేమో, తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తాడేమో. కానీ ఉరియాను ప్రత్యేకంగా భోజనానికి పిలిపించారు. బహుశా ఆ భోజనంలో దావీదు ఉరియా వాళ్ళిద్దరే ఉన్నట్టున్నా. ఇప్పుడు ఉరియా అనుకుని ఉంటాడు, దావీదుకి నా మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత శ్రద్ధ ఉంది, నన్ను భోజనానికి పిలిచాడు అని అనుకున్నాడండి. ఇప్పుడు దావీదు ఎందుకు చేస్తున్నాడు ఈ ప్రయత్నం అంతా? ఎందుకు పిలిపించాడు? తన పాపాన్ని కప్పిపుచ్చుకోవటం కొరకు, లేదా నేను ఏం తప్పు చేయలేదు అని ఉరియా మీద మోపటానికి. అయితే ప్రేమతో మాట్లాడేది కూడా తన పాపాన్ని కప్పిపుచ్చుకోవటం కొరకే. భోజనానికి పిలిచి బాగా మంచి శ్రేష్టంగా భోజనం పెట్టింది కూడా
తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకే. దావీదు ఇంకెంతగా దిగజారిపోయాడంటే, ఒరేయ్! ఈ ఉరియా ఇంటికెళ్ళేటట్టు లేడు. ఈయన ఇంటికెళ్ళాలంటే తనకు ప్లాన్ ఏమొచ్చిందంటే, బాగుగా తిని, త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. చూడండి. అయినా సరే ఇంటికి పోయిండా అంటే, తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఇంత మత్తులుగా చేసినా కూడా ఉరియా ఇంటికి పోలేదు. సరే ఇక దావీదు ఏం ఆలోచన చేసినో మనకు తెలుసండి. ఇక ఈ ఉరియాని చంపితేనే ఇక నా నా పాపం అనేది బయటికి రాదు. ఒకవేళ యుద్ధానికి వెళ్ళి ఇంటికి వచ్చినా కూడా బెస్తెబా విషయంలో చూస్తే ప్రెగ్నెన్సీగా చూస్తే బయటపడేది. కాబట్టి ఎట్లయినా సరే ఈ యొక్క ఉరియాని చంపించాలని ఉరియా ఒక శాసనం, మరణ శాసనం రాసిండు. యోబాబుకు చెప్పిండు, అయ్యా యుద్ధం ఎక్కడ మోపుగా జరుగుతుందో ఉరియాని ముందు పెట్టి నువ్వు ఎలాగైనా సరే చంపించేసాయి. చూడండి, ఇప్పుడు ఉరియా పాపము అమాయకంగా అధ్యక్షుడు ఆయన చేతిలో ఏముందండి? మరణ శాసనం ఉంది. అది ఎవరికి ఆయన మరణ శాసనమే ఆయన పట్టుకొని వెళ్తా ఉన్నాడు. అసలు ఉరియా ఎంత నమ్మకస్తుడంటే, నాలాంటోడైతే మధ్యలోనే ఏం రాసిండో రాజుగారు అంటే డౌట్ రాకపోయినా కూడా యుద్ధం గురించి ఏం రాసిండో ఒకసారి చూద్దామనైనా చూసేవాడు. కానీ ఉరియా మాత్రం తెరిచి చూడలేదండి. ఒకవేళ ఉరియా ప్రయాణం చేసి కొంత అలసిపోయి ఎక్కడో చెట్టు కింద కూర్చొని కొంత భోజనం చేసిన తర్వాత అసలు ఏమింది అని చూస్తే ఉరియా దృష్టిలో దావీదు ఎలా ఉంటాడండి? అంటే ఉరియాకి ఏం అర్థం కాదు. నన్ను రాజు చంపించమంటున్నాడు, నన్ను ఎంతో ప్రత్యేకంగా పిలిచాడు, ఎంతో ప్రత్యేకంగా పిలిచి భోజనానికి పిలిచాడు, ఆప్యాయతగా మాట్లాడాడు. అసలు నన్ను ఎందుకు చంపించాలనుకుంటున్నాడు? ఆయనకు అర్థమైందా అండి? ఇంటికి పోలేదు కదా, అర్థం కాదు. ఎందుకు చంపించాలనుకుంటున్నాడు అదే అర్థం కాదు. ఒకవేళ ఆయనకు డౌట్ వచ్చి యుద్ధానికి వెళ్లకుండా సరాసరిగా ఏమన్నా నా ఇంటికి వెళ్తే అనే విషయం తెలుస్తుందేమని ఒకవేళ ఇంటికి వెళ్ళి ఆ భార్య దగ్గర చూసినట్లయితే ఒకవేళ ఆ పాపం ఏమయ్యేది? బయటపడేది. అప్పుడు ఉరియా ఎలా అనుకునేవాడు? రే దావీదు ఇంత మంచి మహారాజు, దేవుని దూత లాంటి వ్యక్తి అనుకుంటుంటే ఇంత దుర్మార్గుడా, ఇంత దుర్మార్గుడా, దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. ఏం మీరాడు? నీ పొరుగు వానిది దేవునైనా ఆశించకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు. దావీదు మోడీ కూడా మీరాడు. అసలు ఉరియా యొక్క హృదయం బద్దలైపోయి ఉంటదండి. అసలు దావీదు విషయం కనుక పూర్తిగా తెలిసినట్టయితే క్షమించేవాడు కాడు. ఉరియాకి విషయం తెలియదు కాబట్టి దావీదుని ప్రేమించగలిగాడు. మరలా దావీదు పంపిస్తే తన మరణ శాసనం పట్టుకొని వెళ్ళాడు. అయితే ఉరియాకు దావీదు యొక్క అంతరంగం గురించి తెలియదు గాని దావీదు యొక్క అంతరంగం గురించి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి మాత్రం ఎలా ఉన్నాడంటే అండి, మనందరికీ తెలుసు. ఇక్కడ చూడండి, ఈ 11వ అధ్యాయంలో 3వ వచనంలో ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు వారు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తె. ఎవరండి? బెస్తెబా ఎలియాము కుమార్తె. ఎలియాము తండ్రి పేరు ఏం పేరు? ఇక్కడే ఉంటది. 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనం. 34 రెండోలోని గిలోనీయుడైన అహితోపేలు కుమారుడగు ఎలియాము. ఇప్పుడు ఎలియాము కుమార్తె ఎవరు? బెస్తెబా. ఇప్పుడు అహితోపేలుకు బెస్తెబా ఏమైందండి? అహితోపేలుకు బెస్తెబా ఏమైంది? అహితోపేలు కుమారుడు ఎలియాము. ఎలియాము కుమార్తె బెస్తెబా. అప్పుడు ఏమైంది? మనవరాలైంది. ఇప్పుడు దావీదు ఇదంతా జరిగాక అహితోపేలు ఎవరు? మంత్రి. ఆయనకు విషయం తెలీదా? విషయం తెలీదా అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. దావీదు అనుకున్నాడు, నేను పంపించిన వ్యక్తికి తప్ప, బెస్తెబాకు తప్ప ఎవరికి తెలియదని అనుకుంటాడు. ఇంకెవరికి తెలుసు? యోవాబుకు తెలుసు.
దావీదుకి, బెత్షెబాకి, దావీదు ఏ వ్యక్తిని అయితే పంపించాడు ఆ వ్యక్తికి, యోబాబుకు తెలుసు. అయితే నలుగురికే తెలుసు అనుకున్నాడు. కానీ ఈ విషయం ఎవరికి తెలిసిందంటే అహీతోపెలుకు కూడా తెలిసింది. అహీతోపెలు ప్లాన్ ఏం పెట్టుకున్నాడంటే దావీదుకు మంత్రిగా ఉంటూ, దావీదు పక్కనే ఉంటూ దావీదును చంపాలి, చంపటం కొరకు ఆ అవకాశం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడండి. అయితే ఆ అవకాశం ఎవరి ద్వారా వచ్చింది? అబ్షాలోము ద్వారా వచ్చింది. చూడండి 17వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. ఇప్పుడు అహీతోపెలు ఒక ఆలోచన చెప్తుండు. ఏం చెప్తున్నంటే దావీదు అలసట నుండి బలహీనుడుగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతను బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రమే అతను చేసేదను. కాబట్టి చూడండి 2వ వచనం ఆఖరిలో అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ ఎక్కువగా అహీతోపెలు మాత్రము క్షమించలేకపోయిండు. ఎవరిని? దావీదుని ప్రేమించలేకపోయిండు. ఆ దావీదు ఇంత దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి మన దేశానికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి యుద్ధ వీరుణ్ణి, దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించేటటువంటి వ్యక్తిని ఇప్పుడు హిత్తీయుడు ఉరియా, హిత్తీయులు మనకు తెలుసు. అయితే వాళ్ళ యొక్క స్వజనాంగాన్ని కూడా వదిలిపెట్టి దేవుని ప్రజలు కావాలని చెప్పి ఇంతగా ఉంటే ఇలాంటి వ్యక్తిని దావీదు చంపిస్తాడా? ఇలాంటి వ్యక్తిని దావీదు చంపిస్తాడా? ఇంక అహీతోపెలు యొక్క ఆలోచన ఏంటంటే దావీదును చంపివేయాలి. వాస్తవానికి దావీదు మరణానికి పాత్రుడా కాదా అండి? పాత్రుడే. బైబిల్ ధర్మశాస్త్రం ప్రకారం కూడా 10 ఆజ్ఞల ప్రకారం కూడా దాదాపు 3 ఆజ్ఞలు మీరాడు. రాళ్లతో కొట్టబడి చంపబడాలి దావీదు. మరి ఇప్పుడు దావీదును ఒకవేళ దావీదు విషయము ఉరియాకు తెలిసినా ప్రేమించలేడు, అహీతోపెలుకు తెలిసింది ప్రేమించలేడు. అయితే దేవుడు ఏం చేసిండండి? దేవుడు దావీదును ఏం చేసిండండి? ప్రేమించాడు. దావీదును దేవుడు ప్రేమించాడు. చూడండి, మనల్ని చూసే వారంతా కూడా మన పై రూపాన్ని చూస్తారు. మనం ఒక వ్యక్తి కాడ చక్కగా హృదయంలో ఒకటి పెట్టుకొని నటనగా మనం మాట్లాడొచ్చు, నటనగా జీవించవచ్చు, ప్రవర్తించవచ్చు, అవతలలో కూడా అది నిజమే అనుకోవచ్చు. అయితే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు గాని నీ దేవుడైన యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అయితే నీ యొక్క ఒకవేళ దావీదు మరణానికే పాత్రుడైతే మరి మనమండి మన అంతరంగాన్ని బట్టి, మన అంతరంగంలో వచ్చే ఆలోచనలు, తలంపులను బట్టి, మన అంతరంగంలో ఉన్న ఊహలు, కలలను బట్టి, మన అంతరంగంలో ఉన్న ఇచ్చలు, కోరికలను బట్టి, మన అంతరంగంలో ఉన్న పాపమును బట్టి, మన అంతరంగంలో హృదయం పూర్తిగా పాపముతో నిండుకొని ఉంది. అలాంటి మనము మరణానికి పాత్రులమండి. అందుకనే దేవుడు మనలను, మన సృష్టికర్త అయిన దేవుడు అయితే మనం కృతజ్ఞతగా ఉండకపోగా సృష్టికర్తను విడిచి ఆ సృష్టిని పూజిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ, పాపంలో జీవిస్తున్నటువంటి మనలను మన అంతరంగ జీవితాన్ని చూసి ప్రేమించారండి. ఆ ప్రేమను ఎలా వెల్లడిపరిచారు? దేవుడు ఎవరు అంటే వాక్యమై ఉన్న దేవుడు. దేవుడు ఎవరంటే ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మయ్య ఉన్న దేవుడు మనందరికి తెలుసండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు నివసించెను.
పేతురు రాసిన పత్రికలో మనము రక్త మాంసములు కలిగిన వారం కాబట్టి ఆయన కూడా మన రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి అండి, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరియ గర్భములో రక్త మాంసములు ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా జీవించి మనము చేసిన పాపాన్ని తన మీద వేసుకున్నారు. అందుకని లోక పాపమును మోసుకొని పోవు దేవుని పిల్ల, మన పాపం ఆయన మీద మోపబడినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన పాపముగా చేయబడిన. అందుకని మన పాపాన్ని బట్టి మనం పొందవలసిన శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉంటారండి. మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన తిరిగి లేచారు. అంటే దేవుడు ఒక చెడిపోయిన మానవుని కొరకు, కృతజ్ఞతలేని మానవుని కొరకు, తనను విసర్జించినటువంటి మానవుని కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మనం పొందవలసిన శిక్ష అంతా పొంది రక్తాన్ని చిందించి చనిపోయి 3వ దినాన తిరిగి లేగవలసినంత అవసరత ఉందా అండి? ఉందా అండి? మన జీవితాన్ని చూసుకుంటే అవసరము లేదు. మనల్ని తీసుకెళ్లి ఈ కృతజ్ఞత లేనటువంటి వీరిని పాపంలో నరకంలో వేయాలని చెప్పి నరకంలో వేయొచ్చు. కానీ దేవుడు ఏం చేసినట్టే అండి, మనల్ని ప్రేమించారు. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారో ప్రేమించట్లేదో నాకు తెలియదు, కానీ నిన్ను పై రూపాన్ని చూసి ప్రేమిస్తున్నారో, లేదా నీ డబ్బును చూసి ప్రేమిస్తున్నారో, ఇంకా దేన్ని చూసి ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రము నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ అంతరంగాన్ని చూసి ప్రేమిస్తున్నాడు, నీ హృదయాన్ని చూసి ప్రేమిస్తున్నాడు, నీ తలంపుల ఆలోచనలు చూసి ప్రేమిస్తున్నాడు, నీ రహస్య జీవితం, బహిరంగ జీవితం అంతా చూసి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు తప్ప నిన్ను ఎవ్వరు కూడా హృదయపూర్వకంగా ప్రేమించలేరు. అందుకే దేవుణ్ణి మనము ఆరాధించాలండి. చూడండి, ఇప్పుడు నీ పాప పరిహారము కొరకు లేక నీ పాప ప్రాయశ్చిత్తము కొరకు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందించకపోతే నీ యొక్క పాపం పరిస్థితి ఏంది? నీ పాపాన్ని పరిహరించేది ఈ భూమి మీద ఏదైనా ఉందా? నీ డబ్బు, నీ బంగారం, లేదా నీ అధికారం, లేకపోతే నువ్వు చేసేటటువంటి దాన ధర్మ కార్యములు నీ పాపాన్ని పరిహారం చేయగలవా అండి? చేయలేవు. ఇక వేరే మార్గం ఏదీ లేదు. ఒకే ఒక అవకాశం ఏంటంటే, దేవుడు తన రక్తాన్ని చిందిస్తే తప్ప నీ యొక్క పాపానికి పరిహారము లేదు. అందుకనే దేవుడు భూమి మీదకి వచ్చి నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోశారు. నేను ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, ప్రభువా నా యొక్క పాపాన్ని పరిహరించేది నీ రక్తం తప్ప ఏదీ లేదు ప్రభా, ఏదీ లేదు ప్రభా. ఆ యొక్క రక్తాన్ని నా కొరకు, మీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకు చిందించారు. అందుకే నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా అని మనం ప్రభువుని ఆరాధించాలండి. తర్వాత మనం గమనిస్తే, ఇప్పుడు సిలువలో ఆ కార్యం అయిపోయింది. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగించుకున్నారు, బలిగా అర్పణగా అర్పించుకున్నారు. అయితే మనము ఆ సిలువ దగ్గరకు వచ్చామా అండి? ఆ సిలువ దగ్గరకు వచ్చామా? యేసు ప్రభువారు నన్ను దర్శించకుండా నా అంతటికి నేనే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నా పాపాల విషయమై పశ్చాత్తాపడ్డం వల్ల 2 చేయతనండి. ఎందుకంటే పాపాన్ని బట్టి మన హృదయము అన్నిటికీ తెరవబడింది, ఒక్కళ్ళకి మాత్రమే మూయబడింది. ఎవరికండి? దేవునికి. మన మనోనేత్రాలు మూయబడ్డాయి. మన పాపాన్ని బట్టి హృదయం మూయబడింది, మన పాపాన్ని బట్టి మన మనోనేత్రాలు మూయబడ్డాయి. మన పాపాన్ని బట్టి మన అంతరంగంలో
చీకటి కలిగి ఉన్నామండి. మరి ఇలాంటి వారి కొరకు మరలా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారండి? చూడండి. 16వ అధ్యాయము 8వ వచనం మనందరి పరిచయమే కండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమిటి? 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. నన్ను ఒప్పింపజేస్తా ఉన్నాడు. సువార్థికుని ద్వారానో, లేదా దైవ సేవకుల ద్వారానో, విశ్వాస ద్వారానో, లేదా ఒక కళ ద్వారానో, ఒక దర్శనం ద్వారానో, ఏదో ఒక రీతిగా పరిశుద్ధాత్ముడు నీ దగ్గరకు వచ్చి నీ యొక్క పాపాన్ని నీకు చూపించాడు. నీ యొక్క పాపాన్ని, రాబోయే తీర్పుని గురించి నీతో మాట్లాడుతా వచ్చారు. చూడనండి, యేసు ప్రభు వారు నిన్ను రక్షించటానికి నీ వెంట ఎన్ని సంవత్సరాలు పడ్డారో నాకు తెలియదు, కానీ నాలాంటి పనికి మాలిన వాని కొరకు 3 నెలలు వెంటబడ్డారు. ఒక సహోదరుడిలో ఉండి ఆ సహోదరుడి ద్వారా 1997 సంవత్సరంలో 3 నెలలు నన్ను వెంటాడారు. అయితే నేనేదో గొప్ప అనుకుంటా వెర్రవేయకుండా యేసు ప్రభు వారిని త్రోసివేసేవాడిని. అది సువార్త ఎవరి ద్వారా వస్తుందో ఆ వ్యక్తిని ద్వేషించేవాడిని. యేసు ప్రభు వారిని ఎలా అంటే తక్కువగా చుణీకరించేవాడిని. తెల్లల దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, తక్కువ కులస్తుల దేవుడు అని హేళనగా మాట్లాడేవాడిని. అయినా ఆ దేవుడు బాధపెడుతూ కూడా, దుఃఖపడుతూ కూడా నన్ను వదిలిపెడితే నేను నరకానికి వెళ్తానని నన్ను వెంటాడుతా వచ్చారు. నాకు దేవుడు ఎవరో తెలిసిన తర్వాత రక్షణ పొందటానికి దాదాపు సంవత్సరము మీద 9 నెలలు పట్టిందండి. సంవత్సరం మీద 8 నెలల 9 రోజులు పట్టింది. మరలా వదిలిపెట్టాడంటే మరలా వెంటాడుతా ఉన్నారు. మరలా వాక్యము ద్వారా, దైవ సేవకుల ద్వారా, సంఘము ద్వారా వెంటాడుతా ఉన్నారు. 99వ సంవత్సరంలో నా పాప స్థితి అంతటిని నాకు అర్థమయ్యే విధంగా చూపించారు. ఆ పాపం విషయమే పశ్చాత్తాపం పుట్టించారు. ఆ పాపాన్ని ఒప్పుకొని చేశారు. అప్పుడు నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు నా పాపాలు క్షమించబడ్డాయి. దేవుడు నా హృదయంలోనికి వచ్చారు. ఇప్పుడు నేను రక్షణ పొందటానికి ఇందులో నేను చేసిన ప్రయత్నం ఏమైనా ఉందా అండి? అది క్రియల వల్ల కలగలేదు. నేను రక్షించబడ్డాను అంటే కేవలము యేసు ప్రభు వారే కారణం. యేసు ప్రభు వారే కారణం. నా పాపము పరిహారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మాత్రమే కారణం. నేను రక్షించబడ్డానంటే యేసు ప్రభు వారు మాత్రమే కారణం, మరెవరు కూడా కాదు. చూడండి అండి, ఒకవేళ క్షమాపణ విలువ ఎవరికి తెలుస్తుందండి? క్షమాపణ పొందిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు కేసీఆర్ గారి కుమార్తె కావచ్చు, ఢిల్లీ ముఖ్యమంత్రి వాళ్ళు కావచ్చు, వెళ్ళి కొన్ని నెలలు ఉన్నారు, తక్కువ టైం అయినా కూడా. వాళ్ళు జైల్లో 4 గోడల మధ్య స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు. బహుశా నైట్ అయ్యేవరకు వాళ్ళు ఒక్కళ్ళే ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బెయిల్ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారండి. ఒకవేళ కవిత గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు బెయిల్ కావాలా, 10 కోట్ల డబ్బులు కావాలంటే ఏం కోరుకుంటుందండి? బెయిల్ కావాలని కోరుకుంటది. అంటే జైల్లో మగ్గి ఉండి, ఒంటరితనం ఉండి, వాళ్ళకి తెలుసు వాళ్ళ యొక్క విమోచన ఎంత శ్రేష్టమైందో, ఆ బెయిల్ ఎంత విలువైందో. ఇప్పుడు ఒకవేళ దేవుడు నీకు క్షమాపేక్ష పెట్టకపోతే, మొన్న 1 నెల 2 నెలల క్రితం అండి, మన రాష్ట్రపతి గారి దగ్గరకు ఒకరు వెళ్ళారు క్షమాపేక్ష కొరకు. ఆమె పెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీకు పాప క్షమాపణ దొరకకపోతే నీ పరిస్థితి ఏంది?
నరకమే, నరకమేనండి. ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే నీ పాప క్షమాపణ కొరకు నువ్వు ఏది ఇచ్చినా, ఏది చేసినా, ఆఖరికి నువ్వు ప్రాణత్యాగం చేసుకున్నా కూడా నీ యొక్క పాపానికి క్షమాపణ దొరకదు. దేవుడు నీకు పాప క్షమాపణ అనే భిక్ష పెట్టారండి. అంటే దేవుడు నీ యొక్క పాపములను పూర్తిగా క్షమించారు. ఎందుకు దేవుడు పూజనీయుడు? ఎందుకు ఈ యేసు ప్రభువారిని మాత్రమే పూజించాలి? ఈ యేసు ప్రభువారిని తిరిగి జన్మించిన వ్యక్తి మాత్రమే ఎందుకు ఆరాధించాలంటే ఆయన నిన్ను ప్రేమించాడు. నీ పాపములో ఉండగానే, నీ యొక్క అంతరంగం అంతా చెడిపోయిన స్థితిలో ఉండగానే నన్ను ప్రేమించాడు. నీ కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. నీ కొరకు ఆయన రక్తము చిందించకపోతే నీ పాపానికి పరిహారం లేదు. కాబట్టి నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. నువ్వు రక్షణ పొందటం కొరకు వెంటాడారు, బ్రతిమిలాడారు. ఎంతో దుఃఖపడుతున్నా కూడా ఆయన బ్రతిమిలాడుతా వచ్చారు. ఐదవది ఏమిటంటే నీకు పాప క్షమాపణ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు నేను ఎవరంటే పాప క్షమాపణ పొందిన దేవుని యొక్క పిల్లలము, దేవుని యొక్క పిల్లలమండి. కాబట్టి నేను ఒక మాట చెప్పి మనము ఆరాధనలోకి వెళ్దామండి. ఏమిటంటే ఇప్పుడు నేను ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాను, అంటే ఒక ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. అంటే నేను ఇంట్లోకి రావాలనుకుంటున్నారు, వాళ్ళు నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు. నేను మాట్లాడాలనుకుంటున్నాను, వాళ్ళు నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు వాళ్ళు స్పందించట్లేదు. నేను గేట్ బయటే ఉన్నా. గేటు బయట ఉన్న తర్వాత వాళ్ళు నన్ను నానా రకాలైన మాటలు కూడా అంటా ఉన్నారు. నేను ఎంత టైం ఉంటాను, ఎంత టైం ఉండగలను ఆ గుమ్మంలో? ఎంత టైం ఉండగలమండి? సరే 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉండగలం. సరే, ఆ రోజు అయిపోయింది. రెండో రోజు వెళ్ళగలమా ఇంటికి? మూడో రోజు వెళ్ళగలమా? 4గో రోజు వెళ్ళగలమా? ఇప్పుడు చూడండి, మరి నిన్ను రక్షించటానికి నీ యొక్క హృదయం అనే ఈ యొక్క ఇంటి దగ్గరికి ఎన్నిసార్లు దేవుడు వచ్చాడు, ఎన్నిసార్లు త్రోసివేశావు, ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉన్నావు, ఎన్నిసార్లు కత్తి పట్టినట్టుగా ఉన్నావు, ఎన్నిసార్లు దేవుని కంటే కులమనో, బంధుత్వమనో, బంగారమనో, ఉద్యోగమనో, రకరకాల బిజినెస్ షెడ్యూలను ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రయత్నించావు. అయితే నేనైతే అండి 3 నెలలు, అంటే ఇప్పుడు మామూలు భాష, దేవునికి సిగ్గు లేదా అండి? ఆయన కూడా ఎవరు? వ్యక్తి. ఆయన ఊహ కాదు. మనం ఎవరిని పట్టుకుంటాం, నీకు సిగ్గు లేదా? ఇన్నిసార్లు చెప్తున్నా నువ్వు వస్తున్నావంటే దేవుడు ఏమంటాడు? అయ్యా, నాకు సిగ్గు లేదు, నీ కొరకే నాకు సిగ్గు లేదు. నాకు ఒకవేళ సిగ్గున్నా కూడా అవన్నీ కూడా అంచుకొని నువ్వు రక్షణ పొందటం కొరకు మాటికి ఎత్తుకు వస్తున్నాను. ఒక భిక్షగాన్ని మనం ఎలా చూస్తామండి? మనం ఒకవేళ పనిలో ఉంటే ఎంతమంది భిక్ష వేస్తారండి? నేను పనిలో ఉన్నాను, మరలా రండి అంటాం, అంతే కదండి. లేకపోతే ఏదో ఒకటి మనం అంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని లేక పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిన్ను పాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పించడానికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు భిక్షగాడి కన్నా నువ్వు గౌరవించినవేమో గాని దేవునికి గౌరవం ఇచ్చామా? ఇప్పుడు మీరు ఒక అన్యుడికి పోయి సువార్త చెప్పండి, ఎంత అంటే చేదరించుకుంటాడు, అసహించుకుంటాడు, కోపం వస్తుంది, కొట్టడానికి వస్తాడు, యేసు ప్రభువారిని తిడతాడు, బైబిల్లో తిడతాడు. అయినా కూడా దేవుడు మరలా ఎందుకు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు? ఎంత ప్రేమ చూడండి. నిన్ను వెంటాడిన ప్రేమ, నిన్ను ఒప్పించినటువంటి ప్రేమ, నిన్ను పోగొట్టుకున్నటువంటి ప్రేమ, నిన్ను తన కుమార్తెగా స్వీకరించాలన్న ప్రేమ, నిన్ను పాప క్షమాపణ పొందిన వ్యక్తిగా చేర్చుకోవాలన్న ఆ ప్రేమ అండి. అందుకని నిన్నెంతగా ప్రేమించాడో నువ్వు ఇంకా ధ్యానిస్తే,
ఇంకా వాక్యపు లోతుల్లోకి వెళ్తే, ప్రభువా నన్ను ప్రేమించటానికి నాకెలాంటి అర్హత లేదు, యోగ్యత లేదు. ప్రభా నన్ను మీరు ప్రేమించారు. నేను మీకేమి ఇవ్వగలను ప్రభా? నిజమే ప్రభా, ఒక్క ఆరాధనకు యోగ్యుడు మీరు మాత్రమే ప్రభా అని మనం ప్రభువుని ఆరాధించవలసినటువంటి వారము. రక్షించబడిన తర్వాత రక్షించబడిన తర్వాత ఇప్పుడు దావీదు రక్షించబడిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక చెప్పుకుందంతా చేశాడా? రక్షణ లేక మునుపు చేశాడా? ఏమండి? రక్షించబడిన తర్వాత ఇప్పుడు దావీదు కంటే మనం ఏమైనా యోగ్యులమా అండి? మనము రక్షించబడిన తర్వాత ఎన్ని తప్పులు చేసుంటాం, ఎన్ని 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 చిన్న పాపమో పెద్ద పాపమో ఎన్ని పాపాలు చేసుంటాం రక్షించబడిన తర్వాత అండి. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడంటే మనం పాపం చేసిన ప్రతిసారి ఆయన ఏమేస్తున్నట్టండి? సిలువేస్తున్నట్టు. నువ్వు పాపం చేసిన ప్రతిసారి ఏం చేస్తున్నట్టే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నట్టు. ఆయన దుఃఖపడుతూ మరలా గాయపడుతూ మరలా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నిన్ను బట్టి నన్ను బట్టి అన్ని జీవుల మధ్య ఆయనకి ఏమొస్తుందండి? మీరేమనుకోవద్దండి. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నా ద్వారా దేవునికి మహిమ వచ్చింది అన్నోళ్ళ చేతనండి, మా ఇంట్లో మా ఇరుగు పొరుగు వారి మధ్య నేను పనిచేసే స్థలంలో నా ద్వారా అసలు నన్ను చూడంగానే వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నారు. నన్ను చూడంగానే యేసు ప్రభు వారిని నమ్ముకోవాలనుకుంటున్నారు. నన్ను చూడంగానే యేసు ప్రభు వారి గురించి ఆలోచన చేస్తున్నానన్న చేతనండి. మనల్ని బట్టి దేవుని నామానికి ఎంతో అవమానం వస్తున్నా, ఆయన దుఃఖపడుతున్నా, ఆయన గాయపడుతున్నా కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు. ప్రభువా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? ఇంకా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నా మీద మీకు ఎంత ప్రేమ ఉంది ప్రభువా, నేను మీకేమిచ్చి రుణం తీర్చగలను అని మనం ప్రభువుని ఆరాధిద్దామండి. అలా ప్రభు సహాయం చేయను గాక.